హలో ఫ్రెండ్స్, దేవరా మూవీ మరికొద్దిసేపట్లో ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయి. మరి దేవరా మూవీ నుండి ఇప్పటి వరకు చాలా ప్రమోషనల్ కంటెంట్ అనేది బయటకు వచ్చింది భయ్య. పోస్టర్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, టీజర్స్ కావచ్చు, కానీ అన్నీ కూడా మిక్స్డ్ టాక్ అనేది తెచ్చుకున్నది భయ్య. ఎస్పెషల్లీ నాకైతే 100% సాటిస్ఫాక్షన్ చేసిన వీడియో కంటెంట్, ప్రమోషనల్ కంటెంట్ అయితే దేవరా నుండి ఏమీ లేదు. కానీ ఇందాకే ఆయుధ పూజ అనే సాంగ్ వచ్చింది భయ్య. చాలు చాలు చాలు, ఏమాత్రం హైప్ ఎక్కితే చాలు అనే విధంగా సాంగ్ అయితే ఉంది భయ్య. లిటరల్లీ ఈ సాంగ్ కానీ ఫీర్ సాంగ్ కంటే ఫస్ట్ దింపుంటే హైప్ ఇంకాస్త డబుల్ అయ్యేదనేది నా ఉద్దేశం. ఈ దేవరా మూవీ హిట్ అవ్వడం అనేది చాలా అవసరం భయ్య, చాలా అంటే చాలా అవసరం. ఎన్టీఆర్ 6 సంవత్సరాల తర్వాత సోలోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక కొరటాల శివ డైరెక్టర్ అయితే ఆచార్య తర్వాత డౌన్ఫాల్ అయిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక అలాగే రాజమౌళి సెంటిమెంట్ అనేది బ్రేక్ చేయాలి. ఎందుకంటే రాజమౌళి హిట్ సినిమా తర్వాత ఆ హీరోకి ఖచ్చితంగా ఫ్లాప్ పడిద్ది అనే విధంగా సెంటిమెంట్ ఉంది. ఈ సెంటిమెంట్కి ఎన్టీఆర్ ఏమీ అతీతుడు కాదు. సింహాద్రి తర్వాత, అలాగే స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత, అలాగే యమ దొంగ తర్వాత ఫ్లాప్లు అనేవి ఎన్టీఆర్కి పడ్డాయి. మరి ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేయాలి. అలాగే 6 సంవత్సరాల తర్వాత సోలోగా వస్తున్నాడు కాబట్టి ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయాలి. దానికి తోడు పాన్ ఇండియా రేస్లో నిలబడాలి. మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే పేరుకి, ట్యాగ్కి న్యాయం చేయాలన్నమాట. మరి RRRతో వేడికి క్రేజ్ వచ్చింది. మరి ఈ క్రేజ్ నిలబడాలంటే, క్రేజ్ ఇంకాస్త పెరగాలంటే ఈ దేవరా హిట్ అనేది ఖచ్చితంగా అవసరం అన్నమాట. మరి మనమైతే సినిమా పిచ్చోళ్ళం. హీరోలతో సంబంధం లేకుండా సినిమా బాగుంటే బయట సినిమానైనా, అదర్ స్టేట్ సినిమానే ఆదరిస్తాం. అలాంటిది మన తెలుగు సినిమా, మన హీరో సినిమా హిట్ అయితే ఖచ్చితంగా ఆదరిస్తాం. మరి దేవరా మూవీ హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఆల్రెడీ టికెట్ కూడా బుక్ చేసుకున్నాను. మరి మీలో ఎంతమంది బుక్ చేసుకున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 70 కోట్ల వరకు గ్రాస్ అనేది దేవరా రాబట్టింది. మరి డే 1 ఎంతవరకు గ్రాస్ నెంబర్ పెట్టొచ్చు కింద కామెంట్ అయితే చేయండి.